ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీలో తిరుగుతున్న బస్సులకు రవాణా శాఖ కళ్లెం వేసింది. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న 2400 బస్సుల రిజిస్ట్రేషన్లను ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటిలో దాదాపు 600 బస్సులు ఏపీలో తిరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రిజిస్ట్రేషన్లు రద్దయిన బస్సులు బయట కనిపిస్తే రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ దందా అంతా ఇంతా కాదు. మోటారు వాహనాల చట్టంలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా బస్సులను తిప్పుతున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీలో తిరిగే బస్సులను సీజ్ చేయాలని నిర్ణయించింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ బస్సులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల మధ్య ఏర్పడిన పోటీయే దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. 2 నెలల క్రితం విజయవాడ ఉప రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన వివాదం ఈ పరిణామానికి ఆజ్యం పోసింది. ఈశాన్య రాష్ట్రాల బస్సులపై చర్యలు తీసుకోవాలని కేసినేని ట్రావెల్స్ అధినేత నాని అధికారులను కోరడం, అధికారులు సాధ్యం కాదని చెప్పడంతో అప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకోవడంతో అధికారులకు క్షమాపణ చెప్పిన కేసినేని దశాబ్దాల చరిత్ర కలిగిన ట్రావెల్స్ వ్యాపారం మూసివేశారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసినేని పట్టుబట్టి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై పోరు ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ దృష్టికి విషయం తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్లు రద్దు చేయించినట్టు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ముందుగా తర్జన భర్జనలు పడ్డారు. అక్కడి అధికారులతో చర్చల అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాలతో అరుణాచల్ రిజిస్ట్రేషన్తో తిరిగే బస్సులను సీజ్ చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు రద్దయిన వాహనాలు రోడ్డుపైకి వచ్చి ప్రమాదం చోటు చేసుకుంటే అందులో ప్రయాణిస్తున్న ఎవరికీ బీమా సొమ్ములు రావు. పైగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వీటిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. బృందాలుగా విడిపోయి రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో 2 బస్సులను సీజ్ చేశారు. CMV రూల్ 85/3 ప్రకారం ఏదైనా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు హోమ్ స్టేట్లో ప్యాసింజర్స్ పికప్ కానీ డ్రాపింగ్ కానీ జరుగుతుండాలి, కానీ అలా జరగడం లేదు. అందుకని ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన పర్మిట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని వైలేట్ చేస్తున్నారు కాబట్టి సెక్షన్ 207 ఆఫ్ ME యాక్ట్ ప్రకారం ఈ బస్సును సీజ్ చేయడం జరుగుతుంది. గతంలో స్లీపర్ సీటింగ్ బస్సులకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ట్రావెల్స్ యాజమాన్యం ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రవాణా చట్టాల్లో మార్పులు తెస్తూ స్లీపర్ సీటింగ్కు అనుమతి ఇచ్చింది. ఇకపై ఇలాంటి బస్సులకు రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ చేసే వీలు ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయా ట్రావెల్స్ యాజమాన్యం యోచిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో వారు కంగుతిన్నారు. సుమారు 600 బస్సులు నిలిచిపోనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను రవాణా శాఖ కోరింది.